అందరికీ నమస్కారం. ఈ మధ్య ఏర్పడినటువంటి కృష్ణానది వరదలకు ఈ పెను విపత్తుకి మనది కూడా కొంత కారణం. ఎందుకంటే ఇష్టానుసారంగా ఎలా పడితే అలాగా ఈ ఆధునిక నిర్మాణ రంగమే ప్రధాన కారణం. పురాతన నిర్మాణ రంగాన్ని, పురాతన పద్ధతులు మనం వదిలిపెట్టుకోవడం కూడా దీనికి చాలా పెద్ద కారణం. ఎలాగంటే పూర్వకాలం మన ఉన్న స్థలాన్ని ఇంటి మధ్యలో ఇల్లు కట్టుకొని ఇంటి చుట్టూ ఖాళీ చోటు వదిలిపెట్టేసి అది పల్లంగా ఉండేది. ఇల్లు వరకే మెరక మీద కట్టేవాళ్ళు, చుట్టూ ఖాళీ చోటు ఉండేది. ఏదైతే వర్షం నీరు వచ్చిందో ఆ ఇంటి చుట్టూ ఉన్నటువంటి నేలలోంచి నేల ఇంకిపోయేది. ఎంత పెద్ద వర్షం పడినా కానీ ప్రతి ఇంటిలో కూడా కొంత ఖాళీ చోటు ఉండటం వల్ల ఆ వర్షపు నీరు ఖాళీ చోటులోకి వెళ్ళి నిదానంగా బయటికి వచ్చి ఆ తర్వాత వాగుల ద్వారా నదుల్లో కలిసేది. కానీ ఇప్పుడు మనం ఏదైతే ఈ ఆధునిక నిర్మాణ రంగాన్ని మొదలు పెట్టామో, మనం కట్టుకున్నటువంటి ప్రదేశం ఎటువంటిది, అక్కడున్న భూస్వరూపం ఎటువంటి తెలుసుకోకుండా కాస్త స్థలం దొరికితే చాలు ఇష్టానుసారంగా ఎవరికి వచ్చినట్టు వైనోతనం లేకుండా ఒకరిని చూసి ఒకళ్ళు మెరక పెట్టుకుంటూ పోయి ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కట్టేసి ఈ పెను విపత్తుకి కావాలని మనమే కొని తెచ్చుకున్నట్టుగా అయిపోయింది. దానికి తోడు ఈ మధ్య ఏదైతే ఈ వాస్తు సిద్ధాంతాలు, పిచ్చి సిద్ధాంతాలు బయలుదేరారు. ఉన్న చోటు మొత్తం కూడా నైరుతి మూల మెరక ఉండాలి, ఈశాన్య మూల తగ్గుండాలని చెప్పని ఆగ్నేయములు కట్ చేసుకోమని ఇలా పిచ్చి పిచ్చి సూత్రాలు చెప్తూ ఉన్న చోటు మొత్తాన్ని కూడా ఒకే లెవెల్ చేసేయటం, ఇంటి చుట్టూ కాంక్రీట్ జంగిల్ చేయటం, ఇంటి ముందు రోడ్డు కాంక్రీట్ జంగిల్, ఎక్కడ కూడా మనకి మట్టి అనేది లేకుండా మొత్తం కూడా సిమెంట్ తోటి కాంక్రీట్ జంగిల్ చేసి పడేసేసి వచ్చి నీరు మొత్తానికి కూడా ఒక్క చుక్క డ్రాప్ పడినాక డైరెక్ట్గా అది మళ్ళీ కాలంలోకి వాగుల్లోకి పోయేటట్టు. అందుకే ఈ మధ్య కురిసిన వర్షానికి ఒకేసారి ఎక్కడ కూడా నీరు ఉండే స్థానం లేక మొత్తం కూడా వాగుల్లోకి వచ్చి అవంతా మళ్ళీ మన ఊరి మీద పడేసి ఇంత నష్టం పెను జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కానీ నిర్మాణ రంగం గురించి ఒకసారి అందరూ కూడా ఆలోచించి పురాతన నిర్మాణ పద్ధతిని మళ్ళీ పాటించాలి. అంటే ఎంత చోటు ఉంటే అంత చోట్ల ఇల్లు కట్టుకోకూడదు, ఇంటి చుట్టూ కూడా కొంత ఖాళీ స్థలాన్ని వదిలిపెట్టుకోవాలి. దీన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని భవిష్యత్తులో ఇటువంటి విపత్తులు జరగకుండా కూడా చూసుకోవాలని, పర్యావరణం ప్రకృతి పట్ల కూడా అందరూ ఆలోచించాలని చెప్పని, మనం కట్టుకునే ఇల్లు ఎక్కడిది, మనం నది ఒడ్డుని కట్టుకుంటున్నామా, వాగు ఒడ్డుని కడుతున్నామా, నీటి ప్రవాహానికి అడ్డు కట్టుకుంటున్నామా అనేది కూడా గుర్తించుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ కొత్తగా వెంచర్లు వేయటం, ఆ వెంచర్లకు ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇవ్వడము, అది ఏమి గమనించుకోకుండా కూడా ఇలా చేయటమే మన యొక్క వినాశనాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నాము. ప్రకృతిని మనం బాగా అశ్రద్ధ చేస్తున్నాం. దయచేసి అందరూ గమనించుకొని భవిష్యత్తులో మంచి మార్గంలో నడవాలని కోరుకుంటూ